అండి. సంజయ్ గారు ఏంటి జీవన్ రెడ్డి గారిని సుదీర్ఘకాలం 3 రంగుల కండువాతో నేను చూశాను. ఆయన ఈ మధ్య గులాబీ కండువా కప్పేసుకున్నారు. మీరు గులాబీ కండువాతో మిమ్మల్ని కొద్ది రోజులుగా నేను చూశాను, 10 ఏళ్ళుగా దాదాపుగా. మీరు ఏ కండువా లేకుండా నా స్టూడియోకి వచ్చారు. ఏంటి, ఏ పార్టీలో ఉన్నారు మీరు? ఏంటి అసలు ఈ పార్టీల ఫిరాయింపుల అంశంలో ఏం చెప్తారు మీరు? అందరూ తెలిసే విషయం, నేను బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వ్యక్తిని. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జగిత్యాల్లో ముఖ్యంగా నెలకొన్న పరిణామాల వల్ల నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతుంది, ప్రభుత్వంలో మంత్రులతో కలిసి పనిచేయడం జరుగుతుంది. ఇక ఫిరాయింపుల విషయంలో మీరు మాట్లాడితే కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి ఎక్కువ డీటెయిల్గా ఇప్పుడు చర్చించే వాళ్ళు ఆ విషయం అంతా కూడా గతంలో కూడా మాట్లాడినా. తప్పకుండా నీ మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ కుటుంబం, కొత్త కాదు, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కుటుంబ నేపథ్యం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. అయితే సంజయ్ గారు, ప్రధానంగా అంటే మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం, కాంగ్రెస్లో మీకు తెలుసు జీవన్ రెడ్డి గారు అంటే జగిత్యాల అంటేనే ఇప్పటివరకు 40 ఏళ్ల చరిత్ర చెప్తున్నాను నేను. 4 ఎమ్మెల్యేలు జగిత్యాలకి, ఇప్పటివరకు 40 ఏళ్లలో 4 ఎమ్మెల్యేలు. కంటిన్యూగా 6 సార్లు గెలిచిన జీవన్ రెడ్డి ఒకరైతే, 2 సార్లు గెలిచిన ఎల్రమణ, ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా. తర్వాత రాజేశం గౌడ్ మధ్యలో గెలిచారు, ఆయన కూడా మంత్రి అయ్యారు. 3 మంత్రులే వాళ్ళు. మిగిలింది మీరు ఒక్కలే. ఇప్పుడు వరుసగా 2 సార్లు జీవన్ రెడ్డిని ఓడించారు. అఫ్ కోర్స్ మొదటిసారి ఆయనపై ఓడిపోయారు. మీరు 4 జగిత్యాలకు. ఇప్పుడు ఆ 3 ఒకవైపు ఉన్నారు, సంజయ్ కుమార్ ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. పార్టీ ఫిరాయింపుల అంశం పదే పదే చర్చకు వస్తుంది. సంజయ్ కుమార్ను దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే నాకైతే మీరు పద్మవ్యూహంలో చిక్కుకున్నారా? జగిత్యాల్లో ఒక అభిమన్యులాగా కనిపిస్తున్నారు. ఈ 2.5 ఏళ్ళు ఎలా గడపగలుగుతారు? వచ్చే ఎన్నికలు ఎలా ఎదుర్కొంటారు? రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఇలాంటి ఎన్నో కూడా చూడడం జరిగింది. 2018లో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసినప్పుడు రమణ గారు రాష్ట్ర అధ్యక్షులు, జీవన్ రెడ్డితో గారు కలిసి పనిచేశారు, కలిసి నామినేషన్ కూడా చేశారు. జగిత్యాల్లో అత్యధిక మేడతో ఇప్పటి వరకు గెలిచింది నేను గెలిచినంత పెద్ద మేడతో జీవన్ రెడ్డి గారు కూడా గెలలే, పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. 61,000 పైచీల కోట్లతో గెలిచిన వారికి 43,000 వస్తే నాకు 104,000 ఓట్ల మేరట్ ఓట్లు వచ్చాయి. కాబట్టి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానో, జగిత్యాల ప్రజల ఆకాంక్షలు కొన్ని ఉన్నాయి, ఎజెండా, అవి తప్పకుండా తీరుస్తా. ముఖ్యమంత్రి గారు నాకు మాట ఇచ్చారు. రేపటి నాడు మళ్ళీ ప్రజాక్షేత్రంలో అవకాశం ఉంటే బయటకు వస్తా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అంటే ఆ 3 సీనియర్ లీడర్లు, వాళ్ళందరితో మీకు సంబంధాలు కూడా ఉన్నాయి. మీరు గతంలో అంటే మీరు పదే పదే కాంగ్రెస్ ఫ్యామిలీ అని చెప్తున్నారు, కానీ మీకు టీడీపీతో ఎక్కువ సంబంధాలు. ఎల్రమణకే మీరు అత్యంత సన్నిహితుడు అని చెప్తారు అక్కడ జగిత్యాల ప్రాంతంలో. జీవన్ రెడ్డిని మాత్రం మొదటి నుంచే జీవన్ రెడ్డికి మీకు కొంచెం వ్యతిరేకత ఎక్కడ ఉంది. నేను జీవన్ రెడ్డి గారికి, చొక్కారావు గారితో కలిసి పనిచేసినప్పుడు పార్లమెంటు అసెంబ్లీనప్పుడు వారికి కూడా ఓటేసామండి. తర్వాత జీవన్ రెడ్డి గారు 96లో చొక్కారావు గారు చాలా ఇబ్బంది పెట్టడం, అవన్నీ కూడా మా కుటుంబం అందరికీ కూడా కొంచెం బాధ అనిపించింది. అందులో వారు ఓటమి. ఆ తర్వాత రమణ గారు నాకేమో చిన్నప్పటి మిత్రుడు, నాకు చిన్ననాటి నుంచి మిత్రుడు. వాళ్ళ నాన్నగారు, మా నాన్నగారు కూడా బాగా కలిసి ఉండేవారు, ప్రముఖ వ్యాపారస్తులు కాబట్టి మా ఫాదర్ తోటి చాలా క్లోజ్గా ఉండేవారు. వారి మదర్ మా అమ్మ ఫ్రెండ్స్. సో కంటిన్యూ అయింది. ఇక 99 నుంచి వారికి సపోర్ట్గా ఉన్నమాట వాస్తవమే. నాకు ఎక్కడైతే కొంత ప్రాబ్లం మంచిగా ఉందో నుంచే జీవన్ రెడ్డి గారిని మీరు టార్గెట్ చేశారు. టార్గెట్ లేకుండా కొంత బాధ ఉండేది. రమణ మంచి మిత్రుడు కాబట్టి రమణకు సపోర్ట్ చేశారు. రమణ 1-2 సార్లు గెలిపించారు. గెలిపించినంత కాకుండా తప్పకుండా మంచిగా సపోర్ట్ చేసిన వారు వింటున్నా. మొత్తానికి మీ కసి తీర్చుకున్నారు. 2 సార్లు వరుసగా జీవన్ రెడ్డి ఓడించారు. చివరికి ఆయన బయటకు కూడా పంపించారు కదా. ఎవరు కూడా బయటకు పంపారు. ఎందుకంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నంత మాత్రాన వారు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను టీఆర్ఎస్ నాకు టికెట్ ఇచ్చింది, కవిత మేడం గారు పిలిచి నన్ను పోటీ చేయమన్నారు, కేసీఆర్ గారు ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశం గౌడ్ గారికి పెద్ద క్యాబినెట్ హోదా ఇచ్చారు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. మేము ఎన్నడూ బాధపడలేదు. ఆ తర్వాత గెలిచిన ప్రజలు గెలిపించారు. గెలిచిన తర్వాత స్థానిక సంస్థలు అన్నీ ఒంటి చేతుడు గెలిచినాం, ఎందుకంటే అప్పుడు కవిత మేడం ఓడిపోయారు. ఆ సందర్భంలో మరి రమణ గారు తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చాను, స్వాగతించిన. అప్పుడు నా కాళ్ళు లెగ్ ఫ్రాక్చర్ ఉండే, నేను మళ్ళీ నేను వెళ్ళకుంటే తప్పుడు అర్థం పోతుందని చెప్పి వెళ్ళి స్వాగతించినాం. అలాంటిది నేనేదో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరైనా అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాను, జీవన్ రెడ్డి గారు బయటకు వెళ్ళడం అనేది వారి స్థాయికి తగదు. ఎందుకంటే ఇన్ని పదవులు అనుభవించి కాంగ్రెస్లో వారి ఏకచక్రాధిపతి అంటే చొక్కారావు గారు లాంటి సీనియర్ నాయకుడినే ఎదిరించిన పరిస్థితి. ఆయన మనువాడు సంజయ్ని ఎదుర్కోలేకపోయాడని కదా చర్చ అంతా. సంజయ్ని తట్టుకోలేక బయటకు వెళ్ళాడు అంటున్నారు. మరి అది టార్చర్ పెట్టారా మీరు ఆయన్ని? వారు ఆ రకంగా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా అలా ఉండదు. వారికి ఇంకెవ్వరు కూడా అక్కడ రావద్దు,
నేనే ఉండాలి, నేనే కాదు మరి ఇవాళ వారు వెళ్ళడం కాదు, వారిని భరించలేక వారు వాస్తవానికి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఓడిపోయారు. వారు ఓడిపోవడం కాదు, మండలాల్లో ఉన్న వారు పెట్టిన ప్రతి నాయకుడు ఓడిపోయాడు, అన్ని మండలాలు. మరి ఎప్పుడు కూడా 87 మరి ఎప్పుడు చెప్తుంటారు నేను అన్ని గెలిపించినా అని చెప్తుంటారు, కానీ ఓటమి గురించి మాట్లాడారు. వారు నేను అత్యధిక మెజారిటీ తోటి గెలిచినా అని చెప్తా ఉంటారు, కానీ అత్యధిక మెజారిటీ తోటి ఓడిపోయిన వారు కూడా వారే. మరి 56,000 తోటి గెలిచిర్రు పర్సెంటేజ్ చెప్తారు, మరి 61,000 తోటి ప్రజలు గెలిపించారు. మరి ఆ విషయం చెప్పారు. వారికి సీనియర్, వారికి ఆ వాగ్దాటి ఉంది కొంత, దాంతో నడిపిస్తూ ఉంటారు. వారు తట్టుకోలేక సీనియర్ నాయకులు జితేందర్ రావు గారు, సుదర్శన్ గారు, ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ ఎల్లారెడ్డి గారు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వదిలేసిపోయారు. వాళ్ళందరూ కూడా మండల స్థాయిలో చాలా సంవత్సరాలు ఉన్నవారు.